Reading from Srimad Bhagavatam, Canto 17, Chapter 18, Slok Sankhya 10, 11, 12, 13. Yasvai tatskrushya tasirnam tapo nisreyasam mahat kama yalpiyase yunja yadbalisa ko parastata yadasa neme kalpo jaraya jatave padu आत्मनग्निन समारोप्य मच्चित्तोग्निम समाविशेत यदा कर्म विपाकेषु लोकेषु निरयात्मसु विरागो जायते सम्यद नस्ताग्नि प्रव्रजेत तथा इष्टो यथापदेशं मां दत्वा सर्व स्वमृत्युजे अग्निं स्वप्राण आवेश निरपेक्ष परिव्रजेत तात्पर्य अनुवादం శ్రీల ప్రభుపాదికి ఇక్కడ किसका फोन है निकालो 50 रुपए అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి ఇది కృష్ణుడు ఉద్ధవుడికి ఈ భూమి మీదకి వచ్చిన మనుషులకి కృష్ణుడిని తప్పించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళకి కావాల్సినట్లుగా బతకాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణుడి నియమాల్ని ఎలా గాలి కొదిలేయాలా కృష్ణుడితో సంబంధాన్ని నాకు అవసరం లేదు, నేను ఎవరికైనా సేవ చేస్తా కానీ కృష్ణుడికి ఎందుకు చేయాలా, ఆ బాపత్ మనుషులంతా కూడా ఈ భూమి మీదకి వస్తారు. ఇక్కడికి ఎవరైతే కృష్ణుడు మాకు వద్దు, మేము మా ఇష్టం వచ్చినట్లు బతకాల, మేము మాకు కావాల్సిన విధంగా సంబంధాలు, నా పెళ్ళాం నా బిడ్డలు, కానీ నా కృష్ణుడితో అవసరం లేదు. ఆ విధంగా ఈ భూమి మీదకి వచ్చి మనం నానా యాతనలు పడుతూ ఉంటాం. అనేక జన్మల తర్వాత మళ్ళీ మనకి నేను ఇక్కడ స్వతంత్రంగా సుఖపడే అవకాశం లేదు, నేను సంసారపు వ్యక్తులతో సంబంధాలతో వస్తువులతో అంతే కదా, ఆత్మకి సంసార వస్తువులు సంబంధాలు అవి 24 గంటలు. మీరు పెళ్లి చేసుకుంటారు, పెళ్ళాన్ని నిద్రపోవాలా లేదా, ఒంటింట్లో పోవాలా లేదా అంటే 24 గంటలు మీతో ఉండే అవకాశం లేదు. ఉన్నా కూడా ఏం చేయాలి, ఉన్నా కూడా ఏం పోనీ నేను డబ్బు సంపాదించడానికి మీరు పోవాలా, ఇల్లు చూసుకోవడానికి కాకపోవాలా అంటే ఇవన్నీ మనం ఊహించుకుంటాం తెలియక, ఆ తర్వాత నేర్చుకుంటాం, ఆ తర్వాత వెలుగు తెలుస్తుంది. ఇవన్నీ కూడా కేవలం నన్ను దుఃఖ పెట్టడానికే కారణం అవుతాయి. పెళ్లి చేసుకుని అది వదిలేసిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ మీ దారి మీది అనగదా. అదేదో కృష్ణుడితో పెట్టుకుంటే ఆ సంబంధం ఎప్పుడు పోకుండా ఉంటుంది కదా. భగవంతుడు ఒక్కడే మీతో అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఎవ్రీవేర్. భగవంతుడు ఒక్కడే మనతో 24 గంటలు ఉంటాడు. తర్వాత ఎక్కడికి పోయినా మీ వెనకాల వస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళ ద్వారా వీలు కాదు. అది మీ వెనకాల రావకలసి మీతోనే ఉన్నాడు, ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. మీరు ఆయన గుర్తించారో లేదా, దట్ ఈజ్ అప్ టు యూ.
భగవంతుడు మీతో తిరుగుతున్నాడు అనేది మీరు తెలుసుకున్నారా లేదా? ఆయన మాత్రం మీతో తిరుగుతూనే ఉన్నాడు. ఆయన తిరుగుతూ మనం చేసేదంతా ఆయన గమనిస్తూ, మనం వెనకాల చేసినవంతా కూడా ఆయనకి తెలుసు. మన కోరికలు మన కర్మల్ని బట్టి మనకి పరిస్థితులు మన ముందుకు తెస్తూ ఉంటాడు. ఆయన మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఆయన పని మన కర్మలు కోరికలను బట్టి బలవంతంగా మన ముందుకే అన్ని తీసుకొస్తాడు. బట్ ఇక్కడ కూడా అంతా కూడా బలవంతంగా ముసలాళ్ళు అవ్వాలా, బలవంతంగా రోగాలు పాలవ్వాలా, మనం మనస్సుకి బానిసలయ్యి, మన దేవుడికి బానిసలు కాకపోతే మనసుకు బానిసలు కావాలి, లేదా ఇంకోటికి. ఈ దేశం ముస్లింల చేతిలో పోతే వాడు చూపిస్తాడు. అప్పుడు పొద్దున వాకింగ్కి పోతున్నా, ఈ దేశంలో ముస్లింలు ఉన్నంతకాలం రాసి పెట్టుకోండి. ఇది వాళ్ళ ఉద్దేశమే, వాళ్ళు ఏదో మనతో కలిసి ఉండడానికి రాలా, వాళ్ళ ఆలోచనలోనే లేదు ఆ విషయం. గతి లేక వీళ్ళతో ఉండాల్సి వస్తుంది. మన సంఖ్య పెరిగితే వీళ్ళ గొంతులు కోసి, మగాళ్ళ గొంతులు, ఆడాళ్ళ గొంతులు కాదు, మగాళ్ళ గొంతులు కోసి వదిలించుకోవాలి, ఆడాళ్ళ మీద పిల్లలు కనాలి. ఆ రకంగా అంతా కూడా ముస్లిం దేశం. అతను వాళ్ళు కొట్టుకు తేవాలి. అందరూ ముస్లిం అయితే బతుకుంటారు, మళ్ళీ షియా సున్నీలు అంటారు. కృష్ణుడు దొరకనంత కాలం మనం శత్రువులు అని చెప్పి కొట్టుకోవాలా, మిత్రులు అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కూడా తేడాలు వచ్చి మళ్ళీ కొట్టుకోవాలి. ఎందుకంటే మనకి నిజమైనటువంటి మిత్రుడు కేవలం కృష్ణుడు మాత్రమే. కృష్ణుడు ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు ఆయన. భగవంతుడు ఏం చెబుతున్నాడు భగవద్గీతలో? ఈ సంసారం నీచమైనటువంటి ప్రదేశం, ఇక్కడ కుక్కలు పందులు లాంటి మనుషులు ఇక్కడ ఎత్తుక్కుంటూ ఉంటారు. నువ్వు మహాత్ముడు అయినట్టయితే, నువ్వు బుద్ధిమంతుడు అయినట్లయితే రిజెక్ట్. అదే కంపు కొట్టే ప్లేసుల్లో నీచమైన వ్యక్తులతో మంచి వాళ్ళు ఉండదలుచుకోరు. రిజెక్ట్. వీళ్ళతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం మేలు. మంచి వ్యక్తులు దొరకకపోతే చెడు వ్యక్తులతో తిరుగుతారా ఏంది? మంచి వ్యక్తులు దొరకకపోతే మన బతకాలి. మంచి వ్యక్తులు దొరికితే పర్వాలా మనకి వాళ్ళతో పాటు. ఈ రకంగా ఈ సంసారం అనేది పశువుల కోసం, పశువు లాంటి మనుషుల కోసం. మీరు పశువు లాంటి మనిషి కాబట్టి భక్తిలోకి వచ్చేస్తారు. భక్తిలోకి వచ్చారంటే ఇంక మీరు ఇది ఆఖరి జన్మ. అంతే కదా. కృష్ణుడు నా భక్తులు నా ధామాన్ని చేరుకుంటారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామై వైశ్యతి సత్యంతే. సత్యం అంటే దీనిలో డౌట్ ఏం లేదు. మీ తలకాయ ఎక్కడ ఉంటుందో మీరు అటే పరిగె. ఇప్పుడు ఈయన ఇన్నాళ్ళు అటే తిరుగుతున్నాడు. ఇప్పుడు తలకాయలో కృష్ణుడు దూరాడు, ఇటు రావడం, అంతే కదా. ఇప్పుడు ఇటు రావడం ప్రారంభమైంది. మనసు కృష్ణుడు వైపు తిరిగితే కృష్ణ భక్తులు, కృష్ణుడు, కృష్ణ ప్రసాదాలు, కృష్ణుడికి సంబంధించినటువంటి గ్రంథాలు, కృష్ణుడి పాటలు, మనసులో కృష్ణుడు దొరుకుతాడు. మనసులో ఇంకేటేదో అంటే అది ఎత్తుక్కుంటూ అడిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ భగవంతుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎందుకంటే కృష్ణుడి దగ్గర ఉంటే మనం ఆయనతో సమానంగా తిరగడానికి లేదు. కృష్ణ ఆయన మరీ పెద్ద ఆయన కానీ ఆయన దగ్గర వస్తే మనం చేతులు కట్టుకోవాలి, తలకాయ ఉంచాలా, గట్టిగా మాట్లాడితే నేల మీద పడి దండాలు పెట్టాలా. ఇవన్నీ మనకి ఇష్టం లేకపోతే ఆయన బలవంతం చేయట్లే. కృష్ణుడితో ఉంటే మాత్రం ఇవి చేయాలి. అక్కర్లయితే పోతూ ఉండండి, ఏం చేసుకుంటారో, ఏం సుఖపడతారో మీరే చూసుకోండి. అంటే మనం అంతా చూసుకుంటున్నాం కదా. నాకు కృష్ణుడిని వదిలిపెట్టి ఏం దొరికింది నా జీవితంలో? ఏం దొరికింది? ఏమీ దొరకలేదు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆల్ రైట్, జీవితంలో ఎవరైతే మళ్ళీ గుర్తిస్తారో నాకు దేవుడు అవసరం ఉన్నది, దేవుడు లేకుండా నేను సుఖపడ్డం వీలు కాదు, కాబట్టి చాలా దేవుడు ఎక్కడ దొరుకుతాడు, ఆయనతో సంబంధానికి నేను ఏం చేయాల్సి ఉంటుంది. అప్పుడు భగవంతుడు మెల్లిగా
దారి చూపిస్తాడు. ఈ రకంగా మళ్ళీ వచ్చి కమ్ బ్యాక్ టు డిసిప్లిన్, మన విచ్చలవిడి జీవితాన్ని అరికట్టి ఆపు చేసి మనం భగవంతుడి సేవలో పడితే సహజంగా మనం దేవుడి సేవలో ఆనందాన్ని పొందుతాం. ఇప్పుడు మనం అలవాటు చేసుకుంటాం సాధన, దీన్ని సాధన అంటారు. సో ఈ అధ్యాయంలో కృష్ణుడు ఉద్ధవుడిని మధ్యలో పెట్టి మనందరికీ చెబుతున్నాడు, మనం ఎవరు కూడా ఓవర్ నైట్ డాక్టర్ కాగలరా? మీరు ఎన్నో సంవత్సరాలు చదివి ఎన్నో సంవత్సరాల అనుభవం కావాలా? మీరు డాక్టర్ కావాలంటే ఓవర్ నైట్ పొద్దున్న నిద్ర లేవగానే గొప్ప డాక్టర్ గారు అయిపోతారే? కాదు. ఎవరు కూడా ఓవర్ నైట్ ఎవరు గొప్ప వ్యక్తులు కాలేరు, ఎవరు ఓవర్ నైట్ భక్తులు అసలు కాలేరు. అంటే ముందు మీరు మనసులో నిశ్చయించుకోండి, నేను కృష్ణ భక్తుడేయండి, నా అంతటి నేను ఆనందంగా ఉండాలా, నా అంతటి నేను శుద్ధ ఆనందం కూడా శుద్ధమైన ఆనందం, కాంప్లికేషన్స్ ఉండే ఆనందం, రియాక్షన్స్ ఉండే ఆనందం, వెగటి పుట్టించే ఆనందం, కొద్ది సమయం ఉండే ఆనందం. ఇవన్నీ మహాత్ములు ఇట్లాంటి పెట్టి థింగ్స్ కోసం పోరు. అంటే ఇక్కడ భగవంతుడు ఆయన చెబుతున్నాడు, మళ్ళా ఎలా దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్నటువంటి దుర్భాగ్యులు ఎలా మళ్ళీ దేవుడితో సంబంధానికి వచ్చి జీవితాన్ని సార్థకం చేసుకుని వాళ్ళు మామూలుగా చావు అంటే అందరూ ఏమవుతున్న తర్వాత చావు అంటే భయపడతారు, కానీ భక్తులైనటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దరిద్రం వదులుతుంది, అంతే కదా. మీరు ట్రైన్లో ఉంటాడు, వాడెవడో తాగిపోతూ కంపు కొడుతూ సొల్లు కబులు చూస్తా, వాడిని మీరు ట్రైన్లోంచి దూకేయలేరు, వాడిని తోసేయలేరు, అంతే కదా. వాడు ప్రయాణిస్తున్నాడు, భరించాలి. అలాగే ఈ సంసారంలోకి వచ్చిన తర్వాత ఒక జన్మ మీరు ఈ ప్రపంచాన్ని భరించాలి, కానీ సాడిస్ట్ లాగా కాదు. ఈ ప్రపంచాన్ని మీరు చేయవలసిన పని చేస్తూ భక్తి చేస్తూ మిగతా అంతా భరించడం. మీరు భక్తి చేయకుండా భరించడం అంటే సాడిస్ట్ బతుకంటే ఇవే ఉంటాయి. బతుకంటే ఇవే ఉండాల్సిన అవసరం లేదు, మనం చేసిన పనులకి ఇవే ఉంటాయి. కానీ మనం భగవంతుడు చెప్పినట్టుగా పని చేస్తే మనం ఏ విధంగా బతకాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణుడు ఉద్ధవుడికి వయస్సును బట్టి, తర్వాత మన యొక్క ప్రవృత్తిని బట్టి, ప్రవృత్తి అంటే మనం ఏం పని చేస్తున్నాం, తర్వాత మన వయస్సుని బట్టి బ్రహ్మచార్య, గృహస్థుల, వానప్రస్థ, ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాం కదా, జీవితంలో ఏదో పని కూడా చేస్తూ ఉంటాం. సో మీరు చేసే పనులు మీరుండే ఆశ్రమాన్ని బట్టి అది ఏ విధంగా చేస్తే ఆ పరిస్థితుల్లో మీరు కృష్ణుడికి దగ్గర అవుతారు. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, కానీ మనకి అనుభవం పడినప్పుడు ఓహో నా వయస్సులో నేను చేసే పనులు ఈ విధంగా బతకాల అని. అదే భగవద్గీత నేర్చుకోవడం అంటే వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, ఏం చేయవలసి ఉంటుంది. ఈరోజు ఆయన ఏం చెబుతున్నాడు ఇక్కడ 10, 11, 12, 13 శ్లోకాల్లో భగవంతుడు మనకి ఏం చెబుతున్నాడు. చరమ మోక్షము ఇచ్చినటువంటిది అంటే బాగున్నాడు. మనం రోగాలు వదిలించుకోవచ్చు, ఇంకో రోగం వస్తుంది. మనం శత్రువులను వదిలించుకోవచ్చు, ఇంకోటితో మళ్ళీ తేడాలు వస్తాయి. వ్యక్తుల మధ్య తేడాలనే ఉంటానే ఉంటాయి. కాబట్టి చరమ మోక్షము, అల్టిమేట్ లిబరేషన్. చరమ అంటే అంతిమ మోక్షం. నిజంగా మీకు అన్నీ వదలాలంటే, మనకి ఇబ్బందికరంగా ఉన్న అన్నీ పోవాలంటే మనం ఒక పని గట్టిగా చేయాలి. కఠినమే ఆయనను అంటే మనం చెడగొట్టుకున్న తలకాయని సరి చేసుకోవడం అంత సులభం కాదు, కఠినము అని చెబుతున్నాడు భగవంతుడు. కఠినమే ఆయనను
అంటే ఈ మనసు అనేది ఎట్లా అలవాటు అయితే అట్లా. మీరు రోజు 8 గంటలు నిద్ర లేచేవాడిని 3 గంటలకి నిద్ర లేవమంటే బలవంతంగా ఒకరోజు లేవచ్చు, ఆ తర్వాత పోవయ్యా నాకు ఇదే పని అంటాడు. అంతే కదా. 4 గంటలు తేడా ఉంటే వాడు ఎలా అయితే అలవాటు మార్చుకోవాలి, దానికి టైం పడుతుంది. కాబట్టి కఠినమైన మహోన్నతమైనది అగు తపస్సు. అంటే ఎప్పుడైతే మీరు కష్టపడడం దేవుడి ఆదేశాల అనుసారంగా, దాని అంటే మహోన్నతం. కష్టపడడం ఎట్లాగో తప్పదు, కానీ ఎప్పుడైతే కృష్ణుడిని సంతోషపెట్టాలి, కృష్ణుడు నిద్రపోతే సంతోషపడ్డాయి. కృష్ణుడు క్లాసులో నిద్రపోతే అఫెన్స్, ఆయన మీద పడచ్చు. ఇదేంద్ర బాబు వీళ్ళంతా నిద్రపోతూ ఉంటారు క్లాసులో కూర్చున్నాడు, విల్ గెట్ ఏ రాంగ్ ఇంప్రెషన్. సో మహోన్నతమగు తపస్సు ఎప్పుడైతే మీ ఆలోచనలు దేవుడి వైపు, మీరు చేసే పనులు దేవుడి వైపు, సో మీ లక్ష్యం అప్పుడు అది మహోన్నతం అయిపోయింది. మామూలుగా ఆర్డినరీ అంటే సామాన్యమైనటువంటిది మహోన్నతమైనటువంటిది. ఎప్పుడైతే కృష్ణుడి సంబంధంలో నేను కృష్ణుడి కోట్లు సంపాదించాలి, నథింగ్ రాంగ్. నేను కృష్ణుడి కోసం నేను ఐపీఎస్ నవ్వాలా, ఐఏఎస్ నవ్వాలి. అంటే ఐఏఎస్ అయితే అధికారాలు వస్తాయి, అధికారాలు దగ్గర పెట్టుకుని ఇప్పుడు నేను కృష్ణుడికి ఏం చేయాలా. అడుగు తినేవాడు కృష్ణుడికి ఏం చేస్తాడు, అడుగు తినేవాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర ఏమీ లేదు, వాడి దగ్గర అధికారం లేదు, వాడి దగ్గర డబ్బు లేదు. ఈ అడుగు తినేవాడు దేవుడికి ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. కాబట్టి మనం ఏదైనా పొందడంలో తప్పు లేదు, కానీ అది మన పొగరు పెంచడానిక, మన పవర్ పెంచడానిక, మనం అనుభవించడానిక, దేవుడి కోసం. అంటే ఇక్కడ ఏమన్నా మహోన్నతమగు అంటే బుద్ధి లేని వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటారు, బుద్ధిమంతులైన వాళ్ళు దేవుడికి చేస్తుంటే మిగతా ఆయన చూసుకుంటాడు. మనం దేవుడి వెనకాల పడితే ఆయన మన వెనకాల పడే ఉంటాడు. ఆయన అది తెలియని జనాలు దేని వెనకాల పడుతున్నారు, భంగపాటు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ కఠినమే అయినా కూడా అంటే జీవితంలో నేను పిల్లల్ని సంతోషపెట్టాలా, పిల్లల్ని సంతోషపెట్టాలా, అమ్మని సంతోషపెట్టాలా, లేదా నా కుక్కను సంతోషపెట్టాలా, లేదా నన్ను నేను నాకు కావాల్సిన నేను సంతోషంగా బతకాలా, నేను అయ్యే పనులు కాదు. ఇది మనం ఒక ఫారిన్ ఎన్విరాన్మెంట్, మీరు నీళ్ళల్లో ఉండి సుఖపడాలంటే కమౌట్. నీళ్ళలో ఉండడానికి శరీరం తయారు కాలేదు. మీరు సుఖపడాలంటే మీరు భ్రాంతిలో ఉండమాకండి. అలా ఈ భూమి నేరస్తుల కోసం. మీరు సుఖపడాలంటే మీ నేర స్వభావాన్ని వదిలిపెట్టి మళ్ళా దేవుడు చెప్పినట్టుగా బతకండి, సుఖం ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నేరస్తులుగా ఉండాలా కానీ సుఖపడాలా, ఫర్గెట్ ఇట్. మీరు సుఖపడాలంటే నేను నేర స్వభావాన్ని వదిలిపెట్టాలి. సో దట్ ఇది ఇక్కడ ఏమన్నాడు, కఠినమే అయినా కూడా తుచ్చమైన. మనం ఆలోచిస్తే నేను ఇంత కష్టపడుతున్నా, మీరు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాం కదా. ఎవరు కష్టపడకుండా ఏది సాధించలేరు. మీరు కష్టపడి కొద్దిగా డబ్బులు సంపాదించవచ్చు, అంటే సుఖం మాత్రం దూరంగానే ఉంది. నేను కష్టపడి దేవుడికి దగ్గర అవుతా, సుఖం దొరుకుతుంది. డబ్బులు లేకపోవచ్చు, ఇంకేం కావాలా? డబ్బులుండి సుఖం లేకపోతే లాభమైంది, కష్టపడి సుఖపడకపోతే లాభమైంది. కృష్ణుడి దగ్గర అయితే సుఖం కలిగితే అంతకంటే ఏం కావాలా? అంటే ఆత్మను తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా నేను ఎలా కృష్ణుడికి దగ్గర అవ్వాలా. అంటే ఆత్మకు కావాల్సింది కృష్ణుడు, ఆత్మకి కావాల్సినటువంటిది కృష్ణుడు. మనకి తెలియనప్పుడు మనం ఎవరో తెలుసుకోలేనప్పుడు మనం ఈ రకంగా వెతుకులాట్లో మనం కష్టపడుతూ
మన జీవితంలో దాని ఏమంటారు ఫ్రూట్లెస్ వర్క్, ఫలితం లేనటువంటి పని. దాన్నే భాగవతంలో శ్రమ ఏవై కేవలం, బతుకంతా శ్రమపడ్డాం కానీ ఏమి చేతికి అందలేదు అంటే మనకి బుద్ధి లేకుండా బతికాం. ఇక్కడ అన్నాడు మామూలు వ్యక్తులు కుక్కలకి పిల్లులకి దొరికేటువంటి ఆ శరీర భోగాల కోసం, అంటే దానికి మానవ జన్మ అక్కర్లా, తుచ్చమైనటువంటి శరీర సుఖాల కోసం వాడు పరమ మూర్ఖుడుగా భావించబడును. కృష్ణ భగవానుడు వర్ణిస్తున్నటువంటి వర్ణాశ్రమం ఇది చాలా గొప్పవాళ్ళ ద్వారా వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. దానికి మహర్లోకము అంటే ఈ భూలోకం కంటే కూడా ఎన్నో గొప్ప గొప్ప పరిస్థితులు ఉన్నాయి. ఇంద్రలోకం, చంద్రలోకం, జనలోకం, తపోలోకం, మహర్లోకం, బ్రహ్మలోకం. అక్కడ పరిస్థితులు చూస్తే ఇది పాకిదొడ్డిలాగా ఉంటుంది. అదే మనం చూడనంతవరకు ఇది బాగున్నట్టుంటుంది. అది చూసి ఏమో అదేంది ఇదేంది వెంటనే మీరు నో నేను అక్కడికే పోవాలి, అటే పోవాలి. కాబట్టి అతడు మహామూర్ఖుడు ఈ ప్రపంచంలో సుఖాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మహాత్ముడైనటువంటి వాడు ఇక్కడ ఉండేది ప్రతిదీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తూ అతను ఇక్కడి నుంచి బయటపడడానికి. వానప్రస్థుడు ముసలివాడైనచో, జీవితంలో అందరికీ ముసలితనం అనేది వస్తుంది. మామూలు వాళ్ళు మూర్ఖంగా బతుకుతున్నారు. వానప్రస్థుడు అంటే దేవుడు చెప్పినట్టు బతుకుతున్నాడు, అతను కూడా ముసలితనం వస్తుంది. వానప్రస్థుడు ముసలివాడైనచో వణుకుతున్నటువంటి శరీరం వల్ల, మనకి వయసు వచ్చిందంటే నరాలు చచ్చుపడతాయి, కండలు చచ్చుపడతాయి, బుద్ధి కుంటుపడుతుంది, జ్ఞాపక శక్తి అంత చురుగ్గా, అంతే కదా. వయసులో ఉన్నప్పుడు చురుగ్గా ఉంటాం, వయసు అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ స్లోస్ డౌన్ అన్నాడు. నరాలు చచ్చుబడినప్పుడు, కండలు బలహీనపడినప్పుడు అతడు వణుకుతూ ఉంటాడు. వాళ్ళని చూసి మన నవ్వకల మనకు కూడా ఆ రోజు వస్తుంది. ప్రతి ముసలివాడికి ఈ పరిస్థితులు దాపరిస్తాయి. వణుకుతున్నట్టు శరీరం వలన అతడు ఏం పనులు చేయలేడు, చేతకాని వాళ్ళలాగా. అందుకని ఓల్డ్ ఏజ్ మీన్స్ చైల్డ్హుడ్ కమింగ్ అగైన్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా మనం పనికి మాలిన వాళ్ళలాగా ఉంటాం, ఏ పని చేయలేం, ఏది అర్థం చేసుకున్నాం. వాళ్ళ ముసలాళ్ళం కానీ మళ్ళీ అదే పరిస్థితి. అంటే భగవంతుడు ఈ మెషిన్ ఫెయిల్ చేస్తాడు. ఇంకా చాలు, నువ్వు చేసిన నిర్వాహకం చాలు, స్టాప్. భగవంతునికి అవకాశం తీసేస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, అది మళ్ళీ మన చేతుల్లోంచి తీసివేయబడుతుంది. అప్పుడు మనం అనుకోవచ్చు, రే నేను ఇస్కానాళ్ళలాగా భక్తి చేస్తుంటే నా మనసు ఇట్లా ఉండేది కాదే. నెక్స్ట్ ట్రై నెక్స్ట్ బర్త్, టేక్ అనదర్ ఛాన్స్. ఈ ఛాన్స్ని పోగొట్టుకున్నాం, మళ్ళా జన్మెత్తినప్పుడు ప్రయత్నం చేసుకో. తన పనులు చేయలేని వాడైనప్పుడు అతడు ధ్యానముతే హృదయమునందు అగ్నిని రగుల్చుకొని నాయందు మనసు లగ్నము చేసి అతడి దేహాన్ని త్యజించవాలి. కాబట్టి భగవంతుడి చింతనలో దేహాన్ని త్యజించాలి. అటువంటి వాడు వానప్రస్థుడు. మనం అన్ని కోరికలతో బలవంతంగా చస్తూ ఉంటే మనసు అంతా ఇక్కడే ఉంది, ఎక్కడెక్కడ ఉంటుంది కదా మనసు కృష్ణుడి మీద లేకపోతే మనసు ఎక్కడెక్కడ ఉండాల్సిందే. మనసు ఖాళీగా ఉండదు. ఏదో ఒకటి వాళ్ళు ఖాళీ గమ్మున కూర్చున్నారు, ఆలోచన ఉన్నాయా లేదా లోపల? ఏమన్నా మీరు గమ్మున కూర్చున్నారు చూడడానికి, లోపల గిర్రు ఫ్యాన్ తిరుగుతున్నట్టుగా లేదా ఆలోచనలు తిరుగుతున్నాయి కదా. ఏందంది ఆలోచన మీరు చెప్పాలా? ఇక్కడ కూర్చొని ఏమో ఆలోచిస్తున్నారు, అది చూస్తున్నాయి. కాబట్టి
మనుషులు ఎప్పుడు కూడా కృష్ణుడు కనపడాలా, కృష్ణుడికి దగ్గర అవ్వాలా, కృష్ణుడిని సంతోషపెట్టాలా, కృష్ణుడిని పొందాలా, ఈ రకంగా 24 గంటలు ఆలోచనలు ఆపలేము. డైరెక్షన్ మార్చాలి. ఒక పిల్లవాడిని గమ్మును కూర్చోమంటే వీలు కాదు, వాడిని మంచి పనుల్లో పెట్టాలి. అది తెలియకుండా ఏం చెప్పకపోతే చింపడం, పీకడం, లాగడం, కలబెడుతూ ఉంటాడు. అంటే మనంతా కూడా కోతుల్లాగా బతుకుతున్నాం. కాబట్టి మనకి గురువులు మన దగ్గరికి వచ్చి మనల్ని ఎంగేజ్ చేస్తాడు. ఇట చేయబోయా, అట చేయబోయా. అప్పుడు మెల్లిగా మనం కోతి చేష్టలు వదిలిపెట్టి మనం కూడా మహాత్ముల్లాగా మారిపోతాం. జీవితం చివరిలో ఉన్నవారికి వానప్రస్థం అంటే ఆకులు అన్నీ. వానప్రస్థం అంటే క్లోజ్ డౌన్ ఎవ్రీథింగ్. అడవుల్లో ఉన్నవాడికి ఏముంటుంది, అక్కడ అంతా అడవే కనిపిస్తూ ఉంటుంది. కానీ టౌన్లో ఉంటే క్రికెట్ ఉంది, హోటల్ ఉంది, క్లబ్ ఉంది, సినిమా ఉంది, పిక్నిక్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, పనులు ఉన్నాయి, రకరకాలు కదా. అంటే జీవితంలో ఎవరైతే బుద్ధిమంతులో అటువంటి వాళ్ళు చావు దగ్గర పడుతుంటే ఈ ఆలోచనలు, ఈ సంసారం దేవుడి మీద తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి సన్యాసం అంటే ఎలాంటి సంసారపు ఆలోచన లేనివాడు. వైరాగ్యం అంటే కోరికలు లేనివాడని కాదు, వైరాగ్యం అంటే సంసార కోరికలు లేనివాడు. సంసార కోరికలు లేనివాడు ఈ సంసారంలో ఉన్నా కూడా, ఇప్పుడు ఈయన ఉన్నాడు సంసారంలో, ఏం చేశాడు, సంసారంలో ఉన్నాడు మళ్ళాగా. కానీ దేవుడి పుస్తకాలు రాస్తున్నాడు, దేవుడి మందిరాలు కడుతున్నాడు, ఆయన దేవుడి పండుగలు పెద్ద ఎత్తున చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరినీ కూడా కృష్ణుడి భక్తులు చేస్తున్నాడు. అంటే ఆయన ఆలోచన లేకుండా లేడు, కానీ పనికి మాలిన ఆలోచన లేకుండా, లేదా తప్పుడు ఆలోచన లేకుండా. తప్పుడు ఆలోచనలు లేవు, కానీ ఆయనకి దేవుడికి సేవ చేయడానికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పే సన్యాసి అంటే ఆయన శరీరం కోసం పని చేయకుండా ఆత్మ ఉద్ధారం కోసం, అతడు శరీర సుఖం కోసం కాకుండా భగవంతుడి ప్రీతి కోసం. భగవంతుడిని సంతోషపెడితే ఆయన మిమ్మల్ని ఎంత సంతోషపెడతాడు ఊహించుకోండి. ఈ ప్రపంచంలో మన మనుషులను సంతోషపెడితే వాడి లెవెల్లో ఒక థ్యాంక్స్ పారేస్తాడు, వాడి లెవెల్లో చిన్న ఫేవర్ చేస్తాడు. మరి భగవంతుని సంతోషపెడితే ఆయన లెవెల్ ఎక్కడుంది, ఆయన మనకి ఏమన్నా చేయగలడు కదా. అంటే ఇక్కడ చెప్పేది ఇక మనిషి వైరాగ్యం అంటే, సన్యాసం అంటే, ఇంకా బుద్ధిమంతుడైన వాడు వైరాగ్యాన్ని పొందుతాడు, బుద్ధిమంతుడైన వాడు సన్యాసాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తులు నిరంతరం భగవంతుడి సేవల్లో ఉండి అమిత ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ముసల్తనం కారణంగా అతడు తన విధులను చేయదాలంచో అగ్ని యందు ప్రవేశింపవలను. అంటే ఇంక పనికి రాకపోతే, అదే జనాలు కూడా మనం పనికి రాకపోతే వీడు ఎప్పుడు చేస్తాడని చూస్తూ ఉంటాడు, భారమే కదా. దానికంటే మనంతరం మనం చావడం లేదు. అంటే అగ్నిలో అంటే ఎవరు మనల్ని చంపరు, ముస్లింలు తప్పించి. మిగతాళ్ళు వీడు ఎప్పుడు చేస్తాడు, వీడి బాధ్యతలు వదులుతాయి మనకి. దానికంటే మనం భక్తి చేస్తామంటే మనం చక్కగా ఎవరికి బర్డన్ కాకుండా మనం ఇండిపెండెంట్గా దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోతాం. నవీన యుగంలో ఈ విధంగా సాధ్యపడకపోయినా మనం నిజంగా సంసారం నుంచి బయటపడాలంటే ఎంత కఠినమైన పని. సంసారం నుంచి బయటపడాలంటే ఎంత జ్ఞానం ఉండాలా, సంసారం నుంచి బయటపడాలంటే ఎంత పట్టుదల ఉండాలా, కృష్ణుడు తెలియాలా, మనసు కృష్ణుడి మీద నిలబడాలా, అప్పుడు మనం బయటపడగలుగుతాం. సో బ్రహ్మలోక ప్రాప్తి అయినా కూడా, అంటే వైకుంఠాన్ని తప్పించి
గోలోకాన్ని తప్పించి బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా కిందకి రావాలి. ఎందుకంటే బ్రహ్మలోకంగా దేవుడు ఉండేది, వెంకటేశ్వర స్వామి ఉండేది వైకుంఠం, వైకుంఠ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఉండేది వైకుంఠంలో కదా. అంటే లేదా కృష్ణుడు ఉండేది గోలోకంలో. మనం అక్కడికి పోవాలంటే అంటే మనం ఎంతో ప్రయత్నం చేసి మనం అదానినో అంబానీనో కావచ్చు, అంతా కూడా దుఃఖాలే. మళ్ళీ రతన్ టాటా చావడం చూసాం కదా, కోమాలో పడి. కాబట్టి బ్రహ్మలోక ప్రాప్తి అయినా కూడా అది కూడా దుఃఖాన్ని కలిగించడం తెలుసుకొనినా బుద్ధిమంతుడు కామ్యకర్మ ఫలితములు నేను అనుభవించాలి అనే ఉద్దేశంతో, మీకు డబ్బులు అవసరం లేదనుకోండి, మీకు డబ్బులు అవసరం లేదు, కానీ మీరు డబ్బులు బాగా సంపాదించేటువంటి ఐడియాలు ఉన్నాయి, లేదా మీరు డబ్బులు బాగా సంపాదించే సీటు మీద కూర్చుని ఉన్నారు, మీకు అవసరం లేదు, ఏం చేస్తారు మీరు చెప్పండి? మీకు డబ్బులు అవసరం లేదండి, ఆల్రెడీ కోట్లు ఉన్నాయి. ఇప్పుడు అంబానీ గారికి, అదానీ గారికి, వీళ్ళందరికీ ఆ సీట్లో కూర్చుని ఉన్నారు, రోజు కోట్లు వచ్చి పడుతున్నాయి. మరి వాళ్ళకి అవసరం లేదు, మరి పని చేయాలా పని చేయకూడదా? వాళ్ళ ఉద్దేశంలో పని చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పినట్టుగా కాదు, వాళ్ళకి తోచినట్టుగా. కానీ ఒక మహాత్ముడైనటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు, నాకు అవసరం లేదు అయినా కూడా దేవుడు నా దగ్గర డబ్బులు పంపించే పరిస్థితులు కూర్చోబెట్టాడు, ఇదంతా కూడా నేను సంపాదించి ఎలా ఈ ప్రపంచాన్ని కృష్ణ భక్తితో నింపేయాలా అంటే, మనం ఇక్కడ రోజు భోజనాలు పెట్టామనుకోండి, వస్తారా లేదా జనాలు? వస్తారు. భోజనాలు పెట్టడానికి డబ్బులు కావాలి కదా. కాబట్టి మనం డబ్బులు సంపాదించి జనాలకి కృష్ణ ప్రసాదాలు పెడుతూ ఉండాలి. తిని వాడి తలకాయ మారిపోతుంది. ప్రసాదం తింటే తలకాయ అదే విధంగా ఉండదు. ఎందుకు మనం మందిరాల్లో ప్రసాదాలు పంచి పెడతారు? ఎందుకంటే భగవద్గీత యజ్ఞశిష్ట సినాసంతో ముచ్యంతే సర్వకిల్బిషయ్, ఎవరైతే దేవుడికి నైవేద్యం పెట్టిన భోజనం మాత్రమే తినాలనే నియమాన్ని పెట్టుకుంటారో అటువంటి వాళ్ళు ముచ్యంతే సర్వ కిల్బిషయ్ అంటే పాపాలు. గుంజతేత త్వగం పాప, ఎవడైతే నైవేద్యం పెట్టకుండా తింటున్నాడో వాడు కేవలం పాపాలు తింటున్నాడు. అంటే వాడి మనసుని వాడు కంట్రోల్ చేసుకోలేడు. కాబట్టి భక్తులు నాకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు వస్తుంటే తీసుకో, డబ్బులు రాకపోతే వెనకాల పడక్కర్లేదు, అది కూడా పాయింట్. డబ్బులు వస్తుంటే వద్దన మాకండి, డబ్బులు రాకపోతే వెనకాల పడక్కర్లా, ఇది తినడానికి ఉంది, ప్రశాంతంగా అనండి అందరూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు శ్లోకంలో ఈ 10 లైన్లు చదివి ఆపు చేస్తాం. శాస్త్ర ఉపదేశానుసారం నన్ను ఆరాధించి సర్వస్వమును భక్తులకు దానము చేసి మనిషి ఈ సంసారాన్ని సులభంగా అతను వదిలివేయవచ్చు. అంటే ఆసక్తి ఉంటే వదలబుద్ధి కాదు, అంతా భక్తులకి ఇచ్చేసి మనం భగవంతుడిని 24 ఆరాధిస్తూ ఉంటే మనకి చావు వచ్చినప్పుడు అంత భయమే ఉండదు. ఎందుకంటే ఇక్కడేం మనం ఎత్తుక్కోవటం లేదు. ఆ విధంగా పూర్తి వైరాగ్యంతో అతడు సన్యాస ఆశ్రమం నందు సమస్తము లౌకిక సాంగత్యాన్ని త్యజించి దేవదేవుని అనన్య భక్తిలో ఉండకుండా మనిషి సన్యాసంలో ఉండలేడు. ఎవరైతే భగవంతుడి ఆలోచనతో బిజీగా లేడో ఆ వ్యక్తి మళ్ళీ సంసారంలో డబ్బులు ఎత్తుక్కోవడానికో సంబంధాలు ఎత్తుక్కోవడానికో సుఖాలు ఎత్తుకుపోవాల్సి ఉంటుంది. ఎవడైతే నిజంగా కృష్ణ భక్తుడు అవుతాడో ఈయనలాగా అవుతాడో అటువంటి వాళ్ళు ఎలాంటి ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా దేవుడు ఏది ఇస్తే దాన్ని ఆయన సేవల్లో పెడతాం. ఆయన ఎక్కువ ఇస్తే ఎక్కువ సేవలు చేస్తారు, తక్కువ ఇస్తే తక్కువ సేవలు చేస్తారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కృష్ణ చింతన ఉంది కాబట్టి వాళ్ళు సుఖంగా ఉంటారు. కాబట్టి ఎటువంటి లౌకిక కోరికలు లేనివాడు క్రమంగా అతడు ముక్త ఆత్ముడైన
విషయవాంఛలను కలుపు మొక్కల్లాగా పీకి పారేస్తాడు. ఎప్పుడైనా కూడా శరీరానికి సమయం కోరికలు వస్తే పీకి పక్కన పారేస్తూ ఉంటాడు. విషయవాంఛలు అంటే ఆడవాళ్ళు, డబ్బు, పేరు ప్రతిష్టలు ఈ రూపంలో మనకి ప్రకటన అవుతూ ఉంటాయి. ఫలపుష్పాలతో నిండిన అందమైన తోట ఉన్నా కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడించో కలుపు మొక్కలు అంటే మన కృష్ణ భక్తి తెలిసి చేయకుండా ఉంటే మళ్ళీ మన జీవితం మళ్ళీ ఆ పాత బతుకులకి తెలుసు కానీ చేయటం లేదు కాబట్టి మళ్ళీ వెనక్కి. ఏ రకంగా మంచి తోట ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయాలి. తోట మెయింటైన్ చేయకపోతే చూస్తూ ఉన్న మంచి మొక్కలన్నీ కూడా అంటే కలుపు మొక్కలు తొందరగా ఎదుగుతాయి, పిచ్చి మొక్కలు పని. అరే అంటే ఈ సంసారంలో ఉన్నంత వరకు మీరు భక్తిలో మీరు జాగ్రత్తగా ఉండాలా, కాకపోతే వాళ్ళ కొట్టుకుపోతారు. ఇక్కడ చెప్పేది కాబట్టి ఈ ఆడవాళ్ళు, డబ్బులు, పేరు ప్రతిష్టలు ఈ రూపంలో మనకి ప్రలోభాలు వస్తూ ఉంటాయి. ఫలపుష్పాలతో నిండి ఉన్న తోట అది కాపాడంతో ఎలా కలుపు మొక్కలతో విచ్చలవిడిగా పాడైపోను ఆ విధంగా చక్కని కృష్ణ చైతన్యాన్ని సాధించిన వ్యక్తి అతడు జాగ్రత్తగా అంటే ఏ రోజుకి ఆ రోజు ఎవడు కృష్ణ భక్తుడు అంటే వాడి బతుకు చూస్తే తెలుస్తుంది. ఒరే వీడు భలే జాగ్రత్తగా బతుకుతాడు అంటే వీడికి అర్థమైంది, వీడు దీన్ని అనుభవిస్తున్నాడు. అనుభవం లేనివాడు మొక్కుబడిగా చేస్తూ బయట ఎత్తుక్కుంటూ ఉంటాడు. అనుభవం ఉన్నవాడు ఇది ఒక అమూల్యమైనటువంటి వైడూర్యం, రత్నాలు, మణులు లాంటిది. దాన్ని కాపాడుకోకపోతే వాడు వచ్చి ఎత్తుకుపోతాడు. అదే వాడు వచ్చి నన్ను అంటున్నాడు, అదే స్వామి నేను ఇక్కడ మందిరానికి వచ్చాను, ఆయన ఏదో అభిషేక్ ప్రభు దాన్ని ఏమంటారు ఎమర్జెన్సీ లైట్, వాళ్ళు రాత్రి 12 దాకా పనిచేస్తారు. ఎమర్జెన్సీ లైట్ ఉంటుంది, అది ఏ 3000 4000 ఉంటుంది పోర్టబుల్. వాళ్ళు 12 దాకా పనిచేసి ఇక్కడ వదిలేసి నిద్రపోవడానికి పోయారు. పొద్దున్నే దాన్ని ఎత్తుక్కోవడానికి వచ్చారు. మేమేం చెబుతాం, అక్కడ పెట్టిపోతే మాకేం తెలుస్తుంది, గదిలో పెట్టుకోవచ్చు లేదా మాకు అప్పచెప్పుకోవచ్చు. ఆ ఎమర్జెన్సీ లైట్లు ఎత్తుకుపోతా అంటే మరి మణులు, నోట్ల కట్టలు అంటే వదిలిపెడతారు ఏంటి జనాలు. అలాగే మన దగ్గర భక్తి ఉంటే ఇది సంవత్సరం అరుదైనటువంటిది ప్రపంచంలో కదా. కాబట్టి ఎంతోమంది మనల్ని పాడు చేయాలని వస్తూ ఉంటారు మాయ. కానీ ఎవరైతే ఏ రోజుకు ఆ రోజు జాగ్రత్తగా ఉంటారో వాళ్ళందరితో ఇది కూడా ఒక గేమ్ లాగా. మీరు గేమ్లో ఎక్స్పర్ట్ అయితే అంతే కదా, గేమ్లో ఎక్స్పర్ట్ కాకపోతే ఓడిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి